హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి జాబ్ ఇచ్చే విధంగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు దాదాపుగా 45,000 వరకు సాలరీ పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి వీడియోని. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, కాబట్టి ఇప్పుడే వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటారు, అయితే కొంతమంది దగ్గర డబ్బులు లేక హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చక్కగా మీరు ఆన్లైన్లో ఇంట్లో ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా, అది కూడా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ ఉండే విధంగా వీళ్ళ యొక్క కోర్సెస్ని అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలిసిందే. ఇది మనకి యూజీసీ ఎంటైటిల్డ్ న్యాక్ A++ గ్రేడ్ NIRFకి సంబంధించి 25th ర్యాంక్ అనేది ఉంది. టాప్ లెక్చరర్స్ చేత మీకు లైవ్లో అండ్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్గా మీకు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు యొక్క కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి ఈ యొక్క సంస్థలో ప్రజెంట్ ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీరు 45,000 వరకు అయితే మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 25th సెప్టెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి మీకు 25th సెప్టెంబర్ వరకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి కూడా లాస్ట్ డేట్ అనేది 25th సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ 25th వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 years వరకే జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఓసీ వాళ్ళు కూడా. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళేమో 31 years వరకు, SC/ST వాళ్ళైతే మాత్రం 33 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పాను కదా. అయితే మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎవరైతే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి పంపిస్తారు. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి అండ్ డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి చాలా సింపుల్గా ఉంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటే పేజీ ఉంది. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సెకండ్ పేజ్ ఉంది కదా. సో ఈ సెకండ్ పేజీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీ దగ్గరలో ఏదైనా నెట్ సెంటర్ ఉంటే వెళ్ళి అక్కడ తీసుకోండి. సో లేదు అంటే మీ సేవకి వెళ్ళి నెట్ సెంటర్ అక్కడికి వెళ్ళేసి ఈ యొక్క ఫామ్ అనేది తీసేసుకొని ప్రింట్. సో దాని తర్వాత ఇందులో మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది రాసేసేయండి. ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. తర్వాత నేమ్ ఆర్ టైప్ ఆఫ్ ఫెలోషిప్, సో అక్కడ మనకి JRF అని చెప్పేసి ఇచ్చారు కదా, అది మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ యొక్క స్పౌస్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి, లేకుంటే అవసరం లేదు. సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే జెండర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ ఏంటి అది కూడా టిక్ మార్క్ అనేది చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్
25th సెప్టెంబర్ 2025 నాటికి మీకు ఏజ్ అనేది ఎంతను కూడా అది ఇక్కడ మీరు ఇయర్స్, మంత్స్, డేస్లో కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయాలి. సో తర్వాత 4th వన్ది కరెస్పాండెన్స్ అడ్రస్, అంటే మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, అవన్నీ కూడా రాయాలి. తర్వాత 6th వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో 7th వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత 8th దాంట్లో ఏంటి అంటే మీరు క్వాలిఫికేషన్స్, సో ఫస్ట్ 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ 10th, తర్వాత ఇంటర్, ఆ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయాలి. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి 9th దాంట్లో రాయండి. లేకుంటే సో ఈ విధంగా మీరు ఎన్ఏ అని చెప్పేసి రాసేసి ఇక్కడ మీరు ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. సో తర్వాత 10th వచ్చేసి సో 10th సంబంధించి ఇక్కడ ఏంటి అంటే యూజీసీ లేదా సిఎస్ఐఆర్, నెట్ లేదా గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వాలిఫై అయ్యారా అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ అయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి సో దానికి సంబంధించి రూల్ నెంబర్ ఏంటి అండ్ ఇయర్ ఎంత, స్కోర్ ఎంత వచ్చింది, వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, అదంతా కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో లేదు అనుకుంటే నో అని చెప్పేసి అక్కడ రాయండి. తర్వాత ఏంటి అంటే 11th వచ్చేసి నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత ఫైనల్గా ఏంటి అంటే మీరు సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టాలి. సో సిగ్నేచర్ పెట్టేసేసి ప్లేస్ నేమ్, డేట్ అనేది మెన్షన్ చేసేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనము అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత సో మనము అప్లికేషన్స్ అనేవి ఎక్కడికి పంపించాలి అవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి పోస్టల్ అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ అడ్రస్కి మనము పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అన్నీ కూడా అటాచ్మెంట్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అక్కడ మనకి పిన్ కోడ్ ఉంది కదా, సో ఈ అడ్రస్కి ఏంటి అంటే మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎన్వెలప్ కవర్ పైన మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వెలప్ కవర్ అడుగుతారు కదా, అక్కడ అప్లికేషన్ ఫర్ ఫెలోషిప్ ఆఫ్ జిఆర్ఎఫ్ అని చెప్పేసి మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. డిఆర్డిఓ సంస్థకి సంబంధించి ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులు అనేవి మనకి వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. పోస్టుల వారిగా డీటెయిల్స్ చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 ఉన్నాయి, ఏరోస్పేస్కి సంబంధించి 1, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 1, టెక్స్టైల్కి సంబంధించి 1, ఈ విధంగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు సంబంధిత విభాగంలో మినిమం 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు నెట్ లేదా గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఎంఈ లేదా ఎంటెక్ అనేది క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎంఈ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళకి గేట్ స్కోర్ అనేది అవసరం లేదు, ఓన్లీ బీఈ బీటెక్ వాళ్ళకి మాత్రమే నెట్ లేదా గేట్ అనేది కంపల్సరీగా చూస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పంపించేసేసండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. డైరెక్ట్గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఈ రిక్రూట్మెంట్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు. సో మీకు ఇనీషియల్గా టెన్యూర్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫర్దర్గా మీకు డిఆర్డిఓ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు మీకు కొంచెం వెయిటేజ్ దొరుకుతుంది అండ్ ప్రిఫరెన్స్ కూడా దొరుకుతుంది. అండ్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి అలాంటి వాటిలో కూడా మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో చాలా మంచి అవకాశం, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు కాబట్టి. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.